కానీ దైవ సంబంధమైన కార్యాలు అలా కాదు. మీరు దేవాలయానికి వెళ్ళినా గర్భాలయం బయటే ఉంటారు. గర్భాలయం బయట ఉంటే అర్చకులు మీ గోత్రనామాలు అవన్నీ తీసుకుని అప్పుడు స్వామివారికి అభిషేకం చేయిస్తారు. అంటే ఒకవేళ మీకు కుదిరితే వెళ్తే చాలా మంచిది. కుదరలేని పక్షంలో మీరు ఆన్లైన్ లో చేయించుకున్న అద్భుతమైన ఫలితమే ఉంటుంది. ఉండదు అని పలానా రోజు పలానా గుళ్ళో పలానా అభిషేకం చేసుకుంటే పుణ్యము, మళ్ళీ అభిషేకం కూడా మనం అక్కర్లో ఆన్లైన్ పేమెంట్ ఫోన్పే కొట్టేస్తే వాళ్ళే చేసేస్తారు. పుణ్యం డైరెక్ట్గా మనకి వైఫై లాగా అలా వచ్చేసి అతుక్కుపోతుంది. ఇవి మన ఆలోచనలు. అర్జున్ విన్నారుగా, నిన్న నేను ఏదైతే చెప్పానో ఈరోజు సత్యభామ గారు, గోవింద సేవ సత్యభామ గారు కూడా అదే చెప్పారు. మన చేతులతో అభిషేకం చేయాలండి, మన చేతులతో పూజ చేయాలి. అంతేగాని ఎవరికో డబ్బులు ఇచ్చేసి ఫోన్పే చేస్తాము, వాట్సాప్లో బ్లెస్సింగ్స్ పంపించండి, వాట్సాప్లో దీవెనలు రావాలి అంటే రావు. మన చేతులతో పూజ చేయండి. మనకు మనంగా పూజ చేసుకోవడం ద్వారానే మనం సక్సెస్ అవ్వగలము. మనం దేవుడికి ఒక్కరోజు సమయం కేటాయించలేని వాళ్ళం